గండూరి లక్ష్మీనారాయణ గారు పేదరికాన్ని వారసత్వంగా పొందిన చేనేత కుటుంబంలో పుట్టిన లక్ష్మీనారాయణ గారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల 3వ తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా సుంకేనపల్లి గ్రామంలో 12 ఫిబ్రవరి 1946 నాడు జన్మించిన లక్ష్మీనారాయణ గారు 3 తరగతుల చదువు మానేసి కులవృత్తిని చేపట్టారు. 3 సంవత్సరాల పాటు కుటుంబానికి చేయూతగా మగ్గం నేశారు. మగ్గంపై ముడేసే పోగులు గుడ్డనైతే నేస్తాయి, కానీ కడుపులోని పేగుల్ని మాత్రం ఖాళీగానే ఉంచుతాయి. లక్ష్మీనారాయణ గారి విషయంలో కూడా అదే జరిగింది. తెలంగాణ అంటేనే వలసలు. వలస బతుకుల తెలంగాణకు అండగా నిలిచింది ముంబై. లక్ష్మీనారాయణ గారు కూడా 1965లో పొట్ట చేత పట్టుకొని ముంబై దారుల్లోకి ప్రవేశించారు. ముంబైలోని ఒక బట్టల మిల్లులో 5 సంవత్సరాల పాటు పనిచేశారు. ఆ కాలంలోనే ఆయన వివాహం నాగరత్నం గారితో జరిగింది. మిల్లులో పనిచేస్తున్న పెళ్ళైన ఆయనలోని విద్యాదాహం తీరలేదు. అప్పుడు ఆయన నాయిగావ్ ప్రాంతంలో ఉండేవారు. ఫర్గసన్ రోడ్లో ఉండే రామదాస్ సార్ వద్దకు వెళ్ళి ఆంధ్ర మెట్రిక్ కోసం శిక్షణ పొంది విజయనగరం వెళ్ళి అక్కడ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. అంతటితో ఆగకుండా శివాజీ పార్క్ ప్రాంతంలోని కీర్తి కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. అప్పుడే మరో మిత్రుడు జిల్లా దశరథ్ గారి సలహాతో భీవండి మున్సిపల్లో తెలుగు టీచర్ ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. అప్పటికి లక్ష్మీనారాయణ గారికి భీవండి గురించి ఏమీ తెలియదు. 1971లో భీవండిలో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారు. మిల్లులోని ఉద్యోగాన్ని వదిలిపెట్టి వారానికి ఒకసారి ముంబైకి వస్తూ పోతూ టీచర్ ఉద్యోగాన్ని చేయడం ప్రారంభించారు. పరిస్థితులు కాస్త చక్కబడడంతో ఆయన ముంబైకి వీడ్కోలు పలికి కుటుంబంతో సహా భీవండికి చేరుకున్నారు. అయినా కానీ ఆయనలోని విద్యాదాహం మాత్రం ఇంకా తీరలేదు. ఎలాగైనా డిగ్రీ సాధించాలని పట్టుదలతో బిఎన్ఎన్ కాలేజీలో చేరి బిఏ పట్ట పొందారు. ఆ తర్వాత డిఎడ్ కూడా చేశారు. అంతేకాకుండా తమిళనాడు అన్నమలై కాలేజీ నుండి బిఎడ్ కూడా సాధించారు. ఇంకా చదివి ఎల్ఎల్బి కూడా పూర్తి చేయాలనుకున్నారు, కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల అది సాధ్యం కాలేకపోయింది. 1971లో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన లక్ష్మీనారాయణ గారు 2004లో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. ఒక ఉపాధ్యాయుడిగా అందరి మన్ననలు పొందిన లక్ష్మీనారాయణ గారిలో ఎక్కడో ఏ మూలనో సాహితీ పిపాస కూడా ఉండేది. పాఠశాలలో విద్యార్థులకు దేశభక్తి, దైవభక్తికి చెందిన పాటలు, పద్యాలు రాసి వినిపించేవారు. పదవీ విరమణ తర్వాత తెలుగు సాహిత్యంలో ఆయన తన పూర్తి సమయాన్ని వెచ్చించసాగారు. ఆంధ్ర మహాసభ అప్పటి ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి గారి ప్రోత్సాహంతో ముంబై నుండి వెలువడే కవితా సంకలనాల్లో తన కవిత్వాన్ని రాయసాగారు. మిత్రుడు రాపోలు లక్ష్మీపతి గారి సాంగత్యం వల్ల చందోబద్ధమైన కవిత్వం వైపు లక్ష్మీనారాయణ గారి దృష్టి మళ్ళింది. నేడు మహారాష్ట్రలో లక్ష్మీనారాయణ గారు చందోబద్ధమైన కవిత్వానికి భీష్ముడిగా పేర్కొంటారు. ఆయన ఇప్పటి వరకు మహితోక్త శతక మంజరి, నేటి భారతం శతకం, స్పందన అనే గేయ సంపుటి, చీకటి వెలుగు అనే ఖండకావ్యం మణిమాల, సంపూర్ణ మార్కండేయ చరిత్ర అనే బతుకమ్మ పాట తదితర పుస్తకాల్ని వెలువరించారు. అంతేకాకుండా మరో 3 పుస్తకాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మీనారాయణ గారికి పలు పురస్కారాలు, సన్మానాలు కూడా లభించాయి. భీవండి కవితారత్న, శతపద్య కంఠీరవ లాంటి బిరుదులు కూడా ఆయన పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్ర మహాసభ లాంటి సంస్థల సన్మానాన్ని కూడా ఆయన స్వీకరించారు. గండూరి లక్ష్మీనారాయణ దంపతులకు శ్రీనివాస్, రమేష్, భూపేష్ అనే 3 కొడుకులు. అందరూ తమ తమ జీవితాల్లో స్థిరపడి ఉన్నారు. గండూరి లక్ష్మీనారాయణ గారు ఉద్యోగ విరమణ పొందారు, కానీ విరామం మెరుగని సాహిత్య సేవలు చేస్తున్నారు.
మున్ముందు ఆయన మరెన్నో అమూల్యమైన గ్రంథాలు రచించాలని, మహారాష్ట్ర తెలుగు రచయితలకు, కవులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఏకే తెలుగు మీడియా తరఫున శుభాకాంక్షలు అందిస్తున్నాం.